వైద్య శాఖ మంత్రిగా సత్యకుమార్ బాధ్యతలు స్వీకరించారు. తనపై నమ్మకం ఉంచి కీలక బాధ్యతలు అప్పగించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వంలో అన్ని రంగాలు వెనుకబడ్డాయని, వ్యవస్థలను నిర్వీర్యం చేసేలా పాలన సాగిందని విమర్శించారు. వైద్య శాఖ మంత్రిగా గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు వెలికితీస్తామన్నారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే తమ లక్ష్యమన్న సత్యకుమార్, మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలయికలో ఏపీ అన్ని విధాలా అభివృద్ధి చెందడం ఖాయమన్నారు. మిత్రులారా, 5 సంవత్సరాల ఒక అరాచక అవినీతి అస్తవ్యస్త పాలనకి అంతం పలికి భవిష్యత్తు దిశగా ఆంధ్ర రాష్ట్రాన్ని నడిపించి అభివృద్ధికి పెద్దపీట వేసి నిజమైన సంక్షేమానికి దారులు తెరిచే ఒక ప్రజాప్రభుత్వాన్ని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు ముందుగా నేను ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. రాబోయే 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథం వైపు నడిపించేలా, గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థని మళ్ళీ గాడిలోకి వచ్చేలా, ప్రజలందరికీ కూడా ఎటువంటి రాజకీయ వివక్ష లేకుండా సంక్షేమ ఫలాలు అందేలా ఆ శక్తి సామర్థ్యాల్ని దేశ ప్రధానమంత్రి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఒక వికసిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణ కళ సాకారానికి కూడా ఇవ్వాల్సిందిగా, ఆశీస్సులను అందించాల్సిందిగా తల్లివారిని కోరడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో ప్రచారం ఎక్కువ, పని తక్కువగా జరిగినట్టుగా అనిపిస్తూ ఉంది. అందరం కలిసికట్టుగా ఈ శాఖకు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చి దేశంలో ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య శాఖ ఈ రకంగా పనిచేస్తుంది, ఒక మోడల్ శాఖగా తీర్చిదిద్దుతుందని దేశ ప్రజలందరూ భావించేలాగా దానికోసం అందరూ ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నారు.